చూడండి మనము రైజింగ్ స్టార్ అయింది. ఇప్పుడు షైనింగ్ స్టార్ చూద్దాం. ఓకేనా? ఇది ఆ రోజుదే 15 ఓకే. సో, ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇప్పుడు చూడండి ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 140. ఇప్పుడు 1 మార్క్‌కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కనుక్కోమంటున్నాడు. చూడండి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే 140 ఉంది కదా! దీన్ని మనము ఇలా చేస్తాం. 270 ఓకేనా? ఇదే ప్రైమ్ ఫ్యాక్టరేషన్. ఇప్పుడు ఇక్కడ 7 ఉంది. 2తో చేయడం కంటే 7తో చేయడం బెటర్. ఎందుకంటే అది ప్రైమే కదా! అందుకు. సో, 7 10 మీకు ఈజీ అవుతుందనమాట ఇలాగ. సో, ఇప్పుడు మళ్ళీ 5 2 లేదా 2 5 ఇవే మనకు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏంటి సార్ అంటే 140 చూడండి 2లు ఎన్నొచ్చాయి? 2 2లు వచ్చాయి కాబట్టి 2 స్క్వేర్ ఒక 7 వచ్చింది, లేదా ఒక 5 వచ్చింది, ఒక 7 వచ్చింది. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంతే సింపుల్. ఓకేనా? ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చూడండి ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ అన్నాడు. సో మనం ఆల్రెడీ ఇప్పుడే ఈ ప్రీవియస్లో చెప్పాము ఏంటంటే ఏ స్క్వేర్ని చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది. అంటే పీ అనేది ఏ స్క్వేర్ని చేస్తే ఏని డివైడ్ చేస్తుంది అనేది మన డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉంది. సో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న అవుతుంది. ఏ స్క్వేర్ అంటే ఏదో ఒక నెంబర్ 4 స్క్వేర్ అని తీసుకున్నాం అనుకోండి. పీ అనేది ప్రైమ్ కదా, ఇక్కడ 3 స్క్వేర్ అని తీసుకుంటే 3ని కూడా డివైడ్ చేస్తుంది అనేది. సరే ఓకే, అది ఇక్కడ ఆన్సర్ ఏంటి? పీ డివైడ్స్ ఏ అంతే. పీ డివైడ్స్ ఏ అంతే. ఈ చూడండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు ఏంటి సార్ అంటే 18 ఈజ్ ఈక్వల్ టు పీ పవర్ 1 3 స్క్వేర్ అండ్ 24 ఈజ్ ఈక్వల్ టు పీ క్యూబ్ క్యూ పవర్ 1 దెన్ ఫైండ్ పీ ప్లస్ క్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో 18ని పీ పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ అని రాశాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 18ని ఇలా రాశాడు. చూడండి ఒకసారి 18 ఎలా రాశాడు అంటే పీ పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ అని రాశాడు కదా. సో 3 స్క్వేర్ అంటే 9 కదా. 9 హౌ మెనీ టైమ్స్ 18 అవుతుంది? 9 2s కదా. అంటే ఇది 2 అవ్వాలి మస్ట్గా. లేదు సార్ అంటే ఇంకోలా కూడా చేసుకోవచ్చు. చూడండి 18 ఉంది కదా, మనము వాడిచ్చింది కాదు, మనం ఓన్గా చేద్దాం. 3 టేబుల్లో చేద్దాం. ఫస్ట్ 3 6 అవుతుంది, తర్వాత 2 3 అయింది. అంటే 18 మనం ఎలా రాసుకోవచ్చు సార్ అంటే 18 ఎలా రాసుకోవచ్చు అని చూడండి. 3 2 వచ్చాయి, ఒక 2 వచ్చింది. వాడు అదే కదా ఇచ్చాడు. ఇదిగో 3 స్క్వేర్ ఇంటూ 2 అనే కదా దాని మీనింగ్. మరి పీ ప్లేస్లో ఏమొచ్చింది? 2. ఓకే, పవర్ 1 ఉందన్నమాట. ఇదిగో 1. మరి పీ ప్లేస్లో ఎగ్జాక్ట్గా 2 అనమాట. అంటే మనకు ఫిక్స్ అయిపోయింది కదా. సో ఇది 2 అని మనకు అర్థమైపోయింది కదా. ఇది 2 అనమాట, P2. ఇప్పుడు P2 అయినప్పుడు ఒకసారి చూడండి 24ని కూడా చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. 24ని చేద్దామా? ఒకసారి 24ని చేద్దాం. ఇంకా ఆల్రెడీ ఇక్కడ P అంటే మీకు ఎంత? 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంతమ్మా? సో 2 క్యూబ్ అంటే ఇది 8. అర్థమైంది కదా మీకు. సో ఇది 8. ఓకే, ఇది 8 హౌ మెనీ టైమ్స్ 24? 8 3s 24. అంటే ఇది 3 రావాలి, మస్ట్గా ఇది 3 రావాలి. అవునా కాదా? సో ఇది 3, అది 2. అంటే 2 + 3 ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇదే ఆన్సర్. సో లేదు సార్ ఇంకా మాకు ఇలా కాకుండా 24ని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసి చూద్దామంటే అది చేయండి ఒకసారి. చూడండి 2 టేబుల్లో 2 12s, నెక్స్ట్ 2 6s, నెక్స్ట్ 2 3s. చూసారా 2 క్యూబ్ ఇంటూ 3 వచ్చింది. మరి అంటే ఈ ప్లేస్ 3 కదా, ఇది 2 క్యూబ్. పీ ఆల్రెడీ 2 అని డిసైడ్ అయిపోయింది. 2 క్యూబ్ అంటే నువ్వు 24ని ఎలా రాయొచ్చు అంటే 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1. ఇదిగో సో వాడు అలాగే ఇచ్చాడు కదా, పీ క్యూబ్ అని అంటాడు. అంటే 2 క్యూబ్. క్యూ పవర్ 1 అంటే 3 పవర్ 1. మరి క్యూ డిసైడ్ అయిపోయినట్లే కదా అది. సో ఆన్సర్ సరిపోయింది. అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే 2 + 3 5 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 2027 2027 ఏ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. ఓకేనా, ఇది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా అని అడిగాడు. ఒకసారి చూడండి మనకు ఇది డిసైడ్ చేద్దామా. ఓకే రైట్. ఈజ్ 2027 ఈజ్ ఏ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. సో కొంచెం పెద్ద నెంబర్స్ ఇస్తే అంటే ఈజీగా మనము చెప్పలేము యాక్చువల్గా ఇలాగ ప్రైమ్ కాదని. కానీ మనం ఒక ట్రిక్ ఉంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ మీకు 2 చెప్తాను, అందులో ఏదో ఒకటి మనం చేసుకుందాం. ఫస్ట్ అయితే సింపుల్గా ఉండేది ఒకటి చెప్తాను ఏంటంటే ఏదైనా ప్రైమ్ నెంబరు అంటే ఒక ప్రైమ్ నెంబరు మ్యాక్సిమం 6n+1 లేదా 6n-1 ఫామ్లో ఉండాలన్నమాట. అంటే 6 టేబుల్లో డివైడ్ చేస్తే 1 కానీ 6 టేబుల్లో డివైడ్ చేస్తే 5 కానీ రిమైండర్స్ రావాలి. అవి మనకు ప్రైమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు తెలిసిన ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. మీకు అర్థం అవ్వలేదు కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు 13 తీసుకోండి. 13ని 6తో డివైడ్ చేయండి. 6 2s ఎంత? 12. రిమైండర్ ఎంత వచ్చింది? 1. అంటే ఏదైనా 6తో నెంబర్తో డివైడ్ చేస్తే అది మనకు రిమైండర్ అనేది 1 వచ్చినా ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు 5 వచ్చినా ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. మరి ఒకవేళ రిమైండర్స్ 0 2 3 4 వస్తే అసలు 100% కాదని చెప్పవచ్చు. ఓకే, ఇలా వచ్చినంత మాత్రం ప్రైమ్ అవుతుందని గ్యారంటీగా చెప్పలేము, కానీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు చెప్పింది అర్థమైంది కదా. అయ్యేటానికి 99% ఛాన్స్ ఉంటుంది.
సో ఒకవేళ రిమైండర్ 0 వచ్చినా అసలు ఇది కాంపోజిట్ అని చెప్పవచ్చు అనమాట. మీకు అర్థమైంది కదా? సరే. ఇప్పుడు పోనీ ఇంకొక నంబర్ తీసుకుందాం చూడండి. ఇంకొక నంబర్ చేద్దాం. మీకు తెలిసిన ఏదో ఒక ప్రైమ్ నెంబర్ 17 తీసుకుందాం. 17ని మీరు 6తో డివైడ్ చేయండి. 6 హౌ మెనీ టైమ్స్? 6 3 ఆర్ 18 అయిపోతుంది. 6 2 ఎంత? 12. ఎంత వచ్చింది రిమైండర్? 5. నేను చెప్పేది అది. సో 5 రిమైండర్ వచ్చింది. కాబట్టి మీకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఏ ప్రైమ్ నెంబర్ అయినా 6తో డివైడ్ చేస్తే 1 వస్తుంది లేదా 5 వస్తుంది. మస్ట్గా వస్తుంది అనమాట. 100% మీరు ఏమైనా చెక్ చేసుకోండి. సో అలా వస్తాయి. కాబట్టి అది ప్రైమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందువలన ఇది ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది ఒక ఆన్సర్. డైరెక్ట్గా ఇది ప్రైమ్ నెంబర్. లేదు సార్ ఇంకో మెథడ్ ఏంటి సార్, ఇంకేమైనా ఉందా సార్ అంటే ఉంది. అదేంటంటే ఈ నెంబరు దేనికి దగ్గరగా ఉంది స్క్వేర్ నెంబర్కి చూడాలన్నమాట. ఏ నెంబర్ స్క్వేర్ దగ్గరగా ఉంది అంటే ఇది 2025 అనే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. దీని ఆన్సర్ ఎంత? 45 స్క్వేర్ అనమాట. 45 స్క్వేర్కి దగ్గరగా ఉంది. ఓకేనా? ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది కాంపోజిట్ ఆఫ్ ప్రైమ్ అని ఎలా తెలుస్తుందంటే ఈ 45 కంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్తో అన్నిటితో డివైడ్ చేయాలన్నమాట. అప్పుడు అది అవుతుందో కాదు తెలిసిపోతుంది. మీకు అర్థమైంది కదా? ఏ నెంబర్కి అయితే స్క్వేర్ నెంబర్కి అది దగ్గరగా ఉందో ఆ నెంబర్ కంటే ముందు నెంబర్స్ ఉండే ప్రైమ్ నెంబర్స్ అంటే 43 ఒకటి, 41 ఒకటి, ఓకేనా, 37 ఇలా ఇవి ఇక్కడ నుంచి 2 వరకు ఈ నెంబర్లతో 2 నుంచి 43 వరకు మనం డివైడ్ చేయాలన్నమాట. సో దానికంటే నేనేమంటున్నానంటే ఇదే బెటర్. ఇది కాంపోజిట్ ఆఫ్ ప్రైమ్ అవుతుందంటే ఇదే బెటర్. అయితే 6 టేబుల్లో డివైడ్ చేస్తే రిమైండర్ 1 కానీ 5 కానీ వస్తే అది ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా ప్రైమ్ నెంబర్ అవుతుంది. అర్థమైంది కదా చెప్పింది? క్లియర్? ఎస్. ఏ టేబుల్లో డివైడ్ అవ్వకపోతే అంటే ఈ ప్రైమ్ నెంబర్స్ ఏ నెంబర్తో డివైడ్ అవ్వకపోతే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది అనమాట. అది రీజన్. ఓకేనా? నెక్స్ట్ √5. ఇదిగో ఈ సమ్ము ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన సమ్ములాగా ఉంది. కాకపోతే ఇక్కడ 3 లేదు అంతేని. ఇప్పుడు ఇది చెప్తే మీకు ఇది సరిపోద్ది. ఓకే, చూడండి అలాగే ఉంది కదా, 3+ అలా ఉంది కదా. ఇది చెప్పేస్తాను నేను. ఇది మీరు ట్రై చేయండి. ఓకేనా? లేదు అంటే మీరు నాకు అది కూడా చెప్పండి సార్ అంటే మీరు కామెంట్ చేయండి. సార్ రోమన్ 2లో 5th సమ్ అంటే నేను 5thలో ఏ సార్ అంటే మీరు కామెంట్ పెట్టండి. ఏ సమ్ కావాలంటే అది నేను చెప్తాను. ఇదే కాదు మిగతా ఏ టెక్స్ట్ బుక్లో మీకు ఏమున్నా సరే డౌట్ ఉంటే నాకు పేజ్ నెంబరు, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబరు, ఆ క్వశ్చన్ పెడితే నేను ఎక్సర్సైజ్ ఏ క్వశ్చన్ అని పెడితే నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. రైట్? ఓకే, ఇప్పుడు ఈ సమ్ చేద్దాం. ఏంటి? గివెన్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్, జస్టిఫై 3 + 2√7/5 ఈజ్ ఇర్రేషనల్. 3 + 2√7/5. చూడండి ఇది మనం 3 + 2√7/5 ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే లెట్ అస్ అజ్యూమ్ క్లియర్. చూడండి, లెట్ అస్ అజ్యూమ్ ఇది కామన్ కదా. లెట్ అస్ అజ్యూమ్ దట్ ఏమనుకుంటున్నాం? 3 + 2√7/5 ఈజ్ తెలిసిందే కదా, ఇంకా రేషనల్. ఇది రేషనల్ నెంబర్ అనుకుందాం. ఎప్పుడైతే రేషనల్ అనుకున్నామో రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుందో అది రాయాలి. ఏ ఫామ్లో ఉంటుంది? A/B ఫామ్లో ఉంటుంది. సో A/B వేర్ B ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏబీలు ఇంటీజర్స్ అంటే AB బిలాంగ్స్ టు Z అండ్ AB ఆర్ కోప్రైమ్స్. ఇది AB ఆర్ కోప్రైమ్స్. ఓకే, కోప్రైమ్స్. ఇది మనము ఫస్ట్ రాయాల్సింది. సో ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే చూడండి, మీకు చెప్పాను ఆల్రెడీ. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ దేన్ని మనం రైట్ సైడ్ మనం పంపించాలి సార్ అంటే ఇక్కడ ఉండే 5ను పంపించేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 3 + 2√7 ఈజ్ ఈక్వల్ టు A/B ఇంటూ 5 అవుతుందమ్మా. ఎందుకంటే డివైడ్ చేస్తుంది కాబట్టి అటు రైట్ సైడ్ మనం పంపిస్తే ఇంటూ అవుతుంది. అప్పుడు 3 + 2√7 ఇంటూ ఈ 5 ఇంటూ A/5 ఇంటూ B అనుకుంటున్నారా? కాదు, 5 ఓన్లీ BA. ఓకేనా? సో చాలామంది ఏం చేస్తారంటే ఈ 5తో ఏకి మల్పి చేస్తారు, 5కి బీతో కూడా మల్పి చేస్తారు. తప్పది. ఓన్లీ న్యూమరేటర్కి మాత్రమే మల్పి చేయాలి, డినామినేట్ చేయకూడదు. సో ఎంత వచ్చింది? 3 + 2√. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఏం చేస్తానంటే 2√7 ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని కూడా పంపించేస్తాను. ఓకేనా? ఏది పంపించాలి అనేది కూడా మీకు తెలియాలమ్మా. ఎందుకు ఇది పంపిస్తున్నామంటే మనకు ఇర్రేషనల్ నెంబర్ని ఇక్కడ ఉంచేయాలి, మిగతావన్నీ ఒక్కొక్కటిగా సెండ్ చేసేయాలి, అది పంపించాలి. ఓకేనా? ఇంకా ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంచండి, ఇది ఇలాగే ఉంచండి. ఇక్కడ చూడండి, మీకు ఒకటి ఫ్రాక్షన్ ఉండి ఇంకోటి ఫ్రాక్షన్ లేకపోతే బై 1 పెట్టుకోమని చెప్పాను. అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే ఒకసారి చూడండి, క్రాస్ మల్చేయండి. 1 × 5A 5A మైనస్ 3 × B 3B బై ఇదిగో ఈ 2 మల్చేయాలి. B1 B ఇది వచ్చింది. 5A ఎంత వచ్చింది? 5A - 3B. సో ఇప్పుడు ఈ 2ను కూడా ఇక్కడ ఉండే 2ను కూడా ఇటు పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది? √7 ఈజ్ ఈక్వల్ టు 5A - 3B/B అయింది. ఓకేనా? అర్థమైంది కదా మీకు? సో
ఈ బీని కూడా పంపిస్తే మనకి ఎంత అయింది సార్ అంటే 5a మైనస్ 3b బై బి అంది. ఓకేనా? సరే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. ఏం రాయాలి మీరు ఇప్పుడు? సో ఆల్రెడీ నేను చెప్పాను ఆ వీడియో చూడండి మనకు ఒకసారి ఫస్ట్ వీడియోలో. సో ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇది ఏమవుతుంది? ఇది ఇర్రేషనల్. మీరు అదే రాయాలి. ఏం రాయాలి? ఎల్హెచ్ఎస్ అనేది ఇర్రేషనల్. ఓకేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం రాయాలంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఇర్రేషనల్. LHS is irrational, so RHS also irrational. RHS is also an irrational. ఓకే, సో అది కూడా ఇర్రేషనలే అని రాశారు. ఓకే, సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు విచ్ ఈజ్ కాంట్రడిక్షన్? దట్. ఎందుకు అంటే ఓకే ఇక్కడ మీరు చూడండి ఇదైతే ఓకే ఇర్రేషనల్, మనకు తెలుసు రూట్ 7 ఇర్రేషనల్ వాడే ఇచ్చాడు. సో ఇది ఎందుకు ఇర్రేషనల్ అవుతుంది? అవదు, కానీ మనకు అలా వచ్చింది కదా, మనం అలాగే రాయాలి, ఇలాగే రాయాలి. సో ఇర్రేషనల్ విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ దట్ ఏంటి? కాంట్రడిక్షన్ ఫ్యాక్ట్ దట్ అని రాయండి. ఫ్యాక్ట్ దట్ ఏంటి? ఫ్యాక్ట్ అంటే ఏ కామా బి ఆర్ ఏంటవి? ఇంటీజర్స్. అవి ఇంటీజర్స్ కాబట్టి మనకు ఇర్రేషనల్ అయ్యే ఛాన్స్ లేదు. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. మనము రాంగ్ ఎజంప్షన్ తీసుకున్నాము. మరి రైట్ ఏంటి సార్ అంటే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చాడో అది రైట్. 3 + 2 రూట్ 7/5 ఎంతమ్మది? 3 + 2 రూట్ 7/5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. చూసారా? ఇదమ్మా. ఓకేనా? ఇది దీని ఆన్సర్. ఇది మీకు వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్కి, పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ ఉందమ్మా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఒకసారి చెక్ చేసుకుని మీరు 2 సార్లు చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఇదిగో ఈ ఫస్ట్ సమ్ ఇది ఒకటేనమ్మా. ఓకేనా? ఇది మళ్ళీ ఇప్పుడు చెప్పింది ఇదిగో ఈ రెండు ఒకటే. మీరు సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. మీ ఆన్సర్ కరెక్ట్ కాదో నాకు కామెంట్లో పెట్టండి. ఎవరికి ఏమొచ్చిందో ఆన్సర్ అనేది మీరు కామెంట్లో పెట్టండి. ఓకేనా? లేదు అంటే మీకు రాకపోతే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దీన్ని ప్రూవ్ చేస్తాను మళ్ళీ. సో దీంతో మనకు ఏమైంది సార్ అంటే ఇక్కడ ఉండే రైజింగ్, ఓకేనా, షైనింగ్ స్టార్ అయింది. ఓకేనా? రైజింగ్ స్టార్, షైనింగ్ స్టార్ మనకు 2 అయిపోయాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం, పాలినామియల్ చాప్టర్ నుంచి తర్వాత చూద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.